రేపే మంగళవారం, అలానే రేపు నాగపంచమి. కార్తీక మాసంలో మొదటి మంగళవారం నాగపంచమి, చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి, ఇక మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో మొదటి మంగళవారం, దానితో పాటు నాగపంచమి కలిసి వచ్చింది. ఇది సామాన్యమైనది కాదు. మంగళవారంతో నాగపంచమి కలిసి వస్తే ఈ రోజుని అద్భుతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే కొన్ని రకాల పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చి మనల్ని అదృష్టవంతులుగా మారుస్తాయి. దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి. సకల ఐశ్వర్యాలు కలిగి జీవితమంతా ఆనందంగా మారిపోతుంది. కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి పరిహారము కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసం అంటే మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా? అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా, అలానే ధనం నిలకడగా ఉండకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో 100% పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. 100% మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే లభిస్తుంది. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి. ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ మాసం మొత్తం కూడా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాసంలో ఎక్కువగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే స్నానం, చేసే దాన ధర్మాలు, అలానే జపం ఎంతో మంచి పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. కార్తీక మాసం అంటే పరమశివునికి అతి ప్రీతికరం. ఈ మాసంలో పరమశివుణ్ణి అభిషేకించిన, బిల్వదళాలు సమర్పించినా సరే ఇక మన కష్టాలు తొలగిపోతాయి. పరమశివుని యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారగలుగుతాము. ఆ యొక్క శివుడి అనుగ్రహంతో జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. అందుకే మంగళవారంతో కలిసి వచ్చినటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క నాగపంచమి రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎందుకంటే కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన నాగచవితి, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషాలు అనేవి ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. తెలిసో తెలియకో కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల ఆ దోషాలకి మనం బలి అయిపోతూ ఉన్నాము. ఆ దోషాల వల్ల మన జీవితంలో విజయం రాదు. సక్సెస్ అనేది అస్సలు కనిపించదు. ఎంత కష్టపడినా ఫలితం రాదు. ఆర్థికంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎంత కష్టపడినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఇంట్లో ఏ శుభకార్యమో జరగదు. అంటే వివాహంలో ఆటంకాలు రావటం, ఏ పని మొదలు పెట్టినా వెనకబడిపోవటం, ఇలా చాలా రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదగాలి అన్నా, మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారంతో కలిసి వస్తున్న నాగచవితి రోజున ఇలా పసుపు డబ్బాలో ఇది వేయండి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా పరమశివుని ముందు ప్రతినిత్యము ఒక దీపం వెలిగించి, పరమశివుడికి ఒక చెంబెడు నీటిని సమర్పించి, ఒక బిల్వదళాన్ని సమర్పించినా సరే మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. బిల్వదళం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో బిల్వ చెట్టుకి చాలా ఎక్కువ శక్తులు ఉంటాయి. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే అంత శక్తి ఉంటుంది బిల్వ చెట్టుకి. ఈ చెట్టు పరమశివుని అనుగ్రహం, అలానే పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. కనుక దరిద్ర బాధలు అనుభవిస్తున్నటువంటి వారు బిల్వ చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించిన, ఈ మాసంలో ఈ కార్తీక మాసంలో బిల్వ చెట్టు దగ్గర స్నానం ఆచరించిన, భోజనం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. బిల్వ చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. అలానే ఉసిరికాయ దీపం పరమశివునికి చాలా ఇష్టం.
అలానే పిండి దీపం కూడా పరమశివునికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరికాయ దీపం అలానే పిండి దీపాన్ని శివాలయంలో తప్పకుండా వెలిగించాలి, లేదా ఇంట్లో ఉండే శివలింగం ముందైనా వెలిగించవచ్చు. ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్త దీపాలు అన్న శివుడికి చాలా ఇష్టం. ఇక ఉమ్మెత్త చెట్టులో కూడా పరమశివుడు కొలువై ఉంటారు అని పండితులు చెబుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఉమ్మెత్త చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ చెట్టు దగ్గర చేసే పూజలు పరిహారాలకి కూడా విపరీతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇక కార్తీక మాసంలో వస్తున్న మంగళవారంతో కలిసి వచ్చిన చవితి. ఈ చవితి అంటే నాగులకి చాలా ఇష్టం. పరమశివుడి మెడలో ఉండేది కూడా ఆభరణంగా నాగుపామే. అలానే విష్ణుమూర్తి యొక్క మరో రూపం కూడా నాగుపామే. 5 పడగల నాగుపాము పైన పవలిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయంలో కూడా పిండి దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఇలా వెలిగిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి. అలానే మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికైనా విష్ణుమూర్తికైనా పరమశివుడికి అయినా వీరందరికీ కూడా పాములు అంటే చాలా ఇష్టం. పాములో ఒకరికి ఆభరణంగా, ఇంకొకరికి పట్టు పాన్పులాగా, ఇంకొకరు పాముని పోలినటువంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పాముని పోలి ఉంటారు. ఇలా సకల దోషాలు తొలగిపోవటానికి, సకల దేవతల అనుగ్రహం పొందటానికి ఖచ్చితంగా రేపు చవితి రోజున పసుపు డబ్బాలు ఇది వేయండి. అలానే ఇంట్లో పొరపాటున కూడా కొన్ని కూరలు వండకూడదు. కొన్ని నియమనిష్టలు తప్పకుండా చవితి రోజున పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చవితి రోజున పొరపాటున కొన్ని పనులు చేస్తే గనక 7 జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది, ఎవరైనా సరే రేపు ఇంట్లోకి కత్తిని తేయకూడదు. అంటే షార్ప్గా ఉండే పదునైన వస్తువులు ఇంట్లోకి తేయకూడదు. రేపు మంగళవారం కార్తీక మాసంలో వస్తుంది కనుక రేపు ఎవరికి అప్పుని ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అలానే ఇంట్లోకి ఏవైనా ఎర్రటి వస్త్రాలను కానీ వస్తువులను కానీ ఇంట్లోకి తేయకూడదు. కత్తితో ఏవైనా ఎర్రగా ఉండేవి కట్ చేయకూడదు. అలానే రేపు ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు. టమాటా కూర అంటే టమాటాలని కూడా కట్ చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎర్రగా ఉండే వాటిని వేటిని కూడా కట్ చేయకూడదు. అలానే నెలసరిలో ఉండే స్త్రీలు పొరపాటున కూడా పూజలో పాల్గొనటం కానీ, లేదా పూజకు సంబంధించిన వస్తువులను తాకటం కానీ, ఇంట్లో కలివిలిగా తిరిగి ఇల్లంతా కూడా అపరిశుభ్రత చేయటం అంటే అశుద్ధి చేయటం కూడా మంచి లక్షణం కాదు. నాగదోషాలు అనేవి తగులుతూ ఉంటాయి. పూజకు సంబంధించిన వస్తువులు కానీ, పూజ పూర్తయిన తర్వాత తీసిన వస్తువులను కానీ అస్సలు ముట్టకూడదు. సర్పదోషాలు అతి త్వరగా అంటుకుంటాయి. వాటి వల్ల అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలానే రేపు మంగళవారం సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఎవరికి ఉప్పుని కానీ, పాలను కానీ, నూనెను కానీ, పెరుగుని కానీ, చింతపండుని కానీ పొరపాటున కూడా దానంగా కానీ, డబ్బులకి కానీ ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కార్తీక మాసమే అతి పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్కరి ఇల్లు దేవాలయంలా మారుతుంది. కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు పరమశివుని అనుగ్రహం అధికంగా ఉంటుంది. అలాంటి వారు పొరపాటున కూడా ఎవరికి ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కూడా ఇవ్వకూడదు. ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఇక పొట్లకాయ కూరను కూడా ఇంట్లో వండకూడదు. కోడిగుడ్డు కూరను కూడా ఇంట్లో అస్సలు వండకూడదు. ఈ విధమైనటువంటి నియమాలు రేపు కార్తీక మాసంలో వస్తున్న మొదటి మంగళవారం, అదేవిధంగా పవిత్రమైనటువంటి పంచమి కూడా. కనుక ఈ యొక్క నాగు పంచమి నాగుపాములకి ఎంతో ఇష్టమైనటువంటిది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఉండే జంట నాగులకి పాలతో అభిషేకం చేసి ఏదైనా తీపి పదార్థాన్ని అంటే బెల్లము, నువ్వులు లేదా బెల్లము, బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి జంట నాగుల చుట్టూ ప్రదక్షిణలను చేస్తే గనక కఠిన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఇక మరి పసుపు డబ్బాలు ఏది వేయాలో తెలుసుకుందాం. పసుపు అనేది పవిత్రమైనటువంటిది.
ప్రతి పండగలో కూడా పసుపుని అధికంగా వాడుతూ ఉంటాము. పసుపు అనేది అత్యంత విశేషతతో కూడి ఉంటుంది, విశిష్టతతో కూడి ఉంటుంది. పసుపు అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు పసుపు రాబోయే ఆటంకాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది. ఏవైనా దోషాలు వస్తే వాటి నుండి కూడా తొలగిస్తుంటే దోషాల నుండి కూడా విముక్తిని కలిగిస్తుంది. రాబోయే ఆపదల నుండి కూడా రక్షిస్తుంది. అందుకే ప్రతి శుభకార్యంలో ముందుగా ఉంచేది పసుపు కుంకుమ. అలానే ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది కూడా పసుపు కుంకుమ. పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది. పసుపుతో మనం ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం వస్తుంది. పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది. ఇలా పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇలాంటి పసుపుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఖాళీ అయ్యే వరకు చూడకూడదు. పసుపుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఖాళీ కాకముందే పెట్టుకోవాలి. పసుపు ఎప్పుడూ కూడా పవిత్రమైనటువంటిదే కనుక ఖాళీ కాకముందే పెట్టుకొని పసుపుని ఎప్పుడూ కూడా పవిత్రంగా చూడాలి. ఇక పసుపు డబ్బాలో ఏది వేయాలో కూడా తెలుసుకుందాం. అలానే రేపు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, ఏవైనా దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక పసుపు నీటిని ఇల్లంతా చల్లి తర్వాత పసుపు డబ్బాలు ఇవి వేయండి. అవి ఏమిటి అంటే 9 వక్కలు తీసుకోవాలి, 1 ఎండుమిరపకాయ, 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలానే 5-6 మిరియాలను, 2 యాలక్కాయలు, 2 లవంగాలను, పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోవాలి. ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని తొలగించేవి. వక్కలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వెల్లుల్లి ఘోరమైనటువంటి నరదృష్టిని తొలగించడంలో ముందుంటాయి. మిరియాలు కుజుడికి చాలా ఇష్టం, కుజదోషాలను తొలగిస్తాయి. అలానే ఇందులో వేసినటువంటి ప్రతి వస్తువు కూడా పవిత్రమైనటువంటిదే. ప్రతి వస్తువు ఒక దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటివే కనుక వీటన్నింటినీ ఒక వస్త్రంలో వేసి, అంటే ఎల్లో కలర్ కావచ్చు, వైట్ కలర్ కావచ్చు, అందులో వేసి మూటలా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ పరమశివుని పటం ముందు కానీ పెట్టి పూజించి తర్వాత దానిని మీ ఇంటి పసుపు డబ్బాలో వేయండి. పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. అందులో నిండుగా పసుపు ఉండేలాగా చూసుకోండి. అందులో వేసిన తర్వాత మళ్ళీ ఆ పసుపుని వంటల్లోకి, పూజకి వాడొచ్చా అంటే తప్పకుండా వాడచ్చు. ఇలా ఎన్ని రోజులు ఈ మూటను ఉంచాలి అంటే ఇలా ఈ మూటను వారం రోజుల పాటు వదిలేయండి. వారం రోజుల తర్వాత మీరు ఏ రోజైతే వేశారో ఆ రోజు తీసి మళ్ళీ పారే నీటిలో వేసేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు పోయి అదృష్టం కలిసి వస్తుంది. అలానే మీ యొక్క దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. భిక్షగాడు కూడా కోటీశ్వరులుగా మారుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.